ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రీచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరుగు బాగు చేయొచ్చన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరిగి బాగు చేయొచ్చన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రీచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరుగు బాగు చేయొచ్చన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరిగి బాగు చేయొచ్చన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రీచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరుగు బాగు చేయొచ్చన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరిగి బాగు చేయొచ్చన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించారు. కొద్ది రోజుల్లోనే ఇరు దేశాలు తమ బందీలను రిలీజ్ చేయనున్నాయి. అయితే త్వరలోనే గాజా పునర్నిర్మించబడుతుందని నమ్ముతుందన్నారు ట్రంప్. యూరోప్లో చాలా రీచెస్ట్ కంట్రీస్ ఉన్నాయన్నారు. గాజాను తిరిగి నిర్మించాలంటే ఆ దేశాల సంపన్నులు ముందుకు రావాలన్నారు. అప్పుడే గాజాను తిరుగు బాగు చేయొచ్చన్నారు ట్రంప్.